కానీ ఆవిడ తీసుకోదు. స్వతహాగా అదే నిర్ణయాలు పవన్ తీసుకోవడం కళ్యాణ్ తక్కువ. అట్ట కాదు, స్వయంగా ఆయన తీసుకుంటాడు. అది వాళ్ళు ఎట్లా ఇది ఉంటది. ఇప్పుడు ఒకటేంటంటే తెలుగుదేశం వీరాభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానిస్తారు. ఆ అభిమానం అనేది తెలుగుదేశం క్రెడిట్ ను కూడా ఆయన లాక్కుంటారంటే ఒప్పుకోరు. మీరు సీఎంగా పవన్ కళ్యాణ్కి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ ముక్క అన్న రోజున తెలుగుదేశాన్ని అడగొట్టేది సొంత సామాజిక వర్గం వాళ్ళే. ఎందుకంటే వేరే వాళ్ళు అవ్వడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. అది ఒక లెక్క ఉంటది, దాంట్లో ఫార్ములా ఉంది. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న కొంచెం పొలైట్ గానే వ్యవహరిస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు ఒకప్పటికి ఇప్పటికి. ఒకప్పుడు అంటే ఆయన ఇచ్చే కౌంటర్లు వేరేగా ఉండే. ఆ పదవి వల్ల ఆయన ఏమన్నా ఒక స్టెప్ వెనక్కి వేసారా? అంటే ఆవేశపూరిత ఉపన్యాసాలతో పని కాదు, అర్థమయ్యేలా మాట్లాడాలి. ఇప్పుడు అర్థమయ్యేలా మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు దళిత క్రైస్తవుల ఇష్యూలో రాష్ట్రం అంతా గ్రహించాడు. ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో దళిత క్రైస్తవ బాధిత హీరో ఆయన. అవునా? ఎందుకంటే వాళ్ళ ఆ కేసుల్లోనే బాధితుడు ఆయన. ఆ వ్యవహారానికి సంబంధించి రాష్ట్రంలో అనేక మంది ఆయన అంటపడుతున్నారు. మా మీద ఈ కేసు పెట్టారు, మా మీద ఈ కేసు పెట్టారు. వీళ్ళకేమైంది, అదొక తురుపు ముక్కగా వాడుకుని పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు. వీళ్ళకి ఇప్పుడు అది సోనియా గాంధీని మేము వస్తే మళ్ళీ దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ ఇస్తామని చెప్తాం. ఇంతకుముందు చంద్రబాబు గారు కూడా చెప్పారు. కానీ చాలా సున్నితమైన సెన్సిటివ్ అంశాల్లో రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు అనవసరంగా వాటిని ఏమన్నా కెలుగుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఒకటి 2029లో అధికారంలోకి జగన్ రాడన్న ధైర్యం వీళ్ళందరిది. వస్తాడు అనుకుంటే ఇవన్నీ మాట్లాడరు. అవునా? రాడు అన్న ధైర్యంతోనే ఇవన్నీ మాట్లాడతారు. అంటే మతాలు విద్వేషాలు అదే రాడు రెచ్చగొట్టడం అవి అలా మాట్లాడితే తప్పించి, అంటే ఈయన రెచ్చగొట్టట్లేదు అక్కడ. ఈయన చేస్తున్నది ఎక్కడా కూడా నువ్వు క్రైస్తవుడు తప్పంటలేదా, ఆయన ఈ క్రైస్తవాన్ని నువ్వు పాటించి అంటున్నాడు. అందులో రఘురామకృష్ణరాజు తప్పే. క్రైస్తవాన్ని అంటే ఇప్పుడు ఈయన అన్నమాట అని ఉంటే గనక మాత్రం తప్పు. నేను క్రైస్తవానికి సంబంధించి క్రైస్తవ మత మార్పిడిని వ్యతిరేకిస్తాను కానీ క్రైస్తవ మతాన్ని వ్యతిరేకిస్తాను. ముస్లిం మతాన్ని వ్యతిరేకించాం, ముస్లింలో రాడికలిజాన్ని వ్యతిరేకిస్తాం. ఎవరైనా అందులో తప్పు లేదు. ఈయన చెప్పినట్టు 2 కర్రల దేవుడు ఇట్లాంటి మాత్రం తప్పు. అది వేరే వాళ్ళ మనోభావాలు అది చేస్తే తప్పు. చూద్దాం మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య